హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. కృష్ణ, గుంటూరు, సీడెడ్ ఇలాంటి మాటలు ఎక్కువగా సినిమా వాళ్ల నోళ్ల నుంచి వస్తాయనుకునే వాళ్ళం. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అలా పిలుచుకోవాల్సి వస్తోంది. ఏ రీజన్లోనైనా ఎవరికెంత బలముందో చెప్పేందుకు ఆ లెక్కలు తప్పడం లేదు. పైగా అధికార వైసీపీకి లెక్క తప్పడంతో ఇప్పుడు రీజనల్ లెక్కలు వేయాల్సి వస్తోంది. సీడెడ్ సంగతి ఎలా ఉన్నా వైసీపీ నేతలకు కృష్ణ, గుంటూరు నిద్ర లేకుండా చేస్తున్నాయి. వైసీపీలో ఇన్ఛార్జీలను మారుస్తున్నారు, కొత్త ఇన్ఛార్జీలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ, లోక్సభకు కలిపి 75 మంది ఇన్ఛార్జీలను ప్రకటించారు. అందులో కృష్ణ, గుంటూరు కూడా ఉన్నాయి. జగన్పై వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ అభ్యర్థుల ఎంపిక, మార్పులు, ఉద్వాసనలకు సీఎం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కీలక నియోజకవర్గాల్లో ఆయన అభ్యర్థులను ప్రకటించారు. నేరుగా అభ్యర్థులు అని చెప్పకుండా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించారు. జగన్ దూకుడును అడ్డుకునేందుకు టీడీపీ అనుకూల మీడియా రంగంలోకి దిగింది. చంద్రబాబు వైపు నుంచి అభ్యర్థుల ప్రకటన రాకపోయినా ఎంపిక పూర్తయినట్లు, ఇక ప్రకటించడమే తరువాయి అన్నట్లుగా జాబితాలను వండి వారుస్తోంది. అందులో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కీలక నియోజకవర్గాలున్నాయి. 2 ఎంపీ నియోజకవర్గాల్లో 2 పార్టీల మధ్య టఫ్ ఫైట్ కు అవకాశాలున్నట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం నరసరావుపేట వైసీపీ లోక్సభ సభ్యుడిగా ఉన్న లావు కృష్ణదేవరాయలు పార్టీ మీద అలిగి రాజీనామా చేశారు. దాంతో జగన్ రూటు మార్చి కమ్మ సామాజిక వర్గం కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను రంగంలోకి దించారు. బీసీలకు పెద్దపీట వేస్తే జనాభాలో 60% పైగా ఉన్నవాళ్లంతా తమకు ఓటు వేస్తారని జగన్ అంచనా వేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు జగన్కు కౌంటర్గా టీడీపీ మీడియా విడుదల చేసిన జాబితాలో నరసరావుపేట నుంచి శ్రీకృష్ణదేవరాయలు పేరు వినిపిస్తోంది. అందులోనూ సామాజిక సమీకరణాల లెక్క ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చే నరసరావుపేట ఎంపీ స్థానంలో కమ్మ సామాజిక వర్గం బలం ఎక్కువగా ఉండడంతో లావు కృష్ణదేవరాయలను టీడీపీ ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి కడప జిల్లాకు చెందిన బీసీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు మహేష్ యాదవ్కు టికెట్ ఇస్తారని తొలుత అనుకున్నారు. ఇప్పుడు ఆయనకు కాకుండా కొత్తగా పార్టీలో చేరిన శ్రీకృష్ణదేవరాయలను ఖరారు చేశారు. దాంతో నరసరావుపేట క్లిఫ్ హ్యాంగర్ అవుతోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గానిది వేరే లెక్క. ఇంతవరకు వైసీపీ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి ఇప్పుడు పార్టీ మారారు. ఆయన జనసేనలో చేరారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఆ పార్టీకి వదిలేసే ఎంపీ స్థానాల్లో బందరు కూడా ఉంది. దాంతో వల్లభనేని బాలశౌరికి జనసేన బందరు టికెట్ ఖాయమని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ బాబు రంగంలోకి దిగబోతున్నారు. రమేష్ బాబు ప్రస్తుతం అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ అధినేత జగన్కు వీరాభిమానుడిగా పేరుంది. దాంతో ప్రచారమంతా జగన్ తన నెత్తిన వేసుకునే అవకాశం నడుమ మచిలీపట్నం పోటీ రసవత్తరంగా మారింది. వసంత కృష్ణప్రసాద్ వైసీపీని వీడిపోతున్నారన్న ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్లుగా ఆయన ప్రవర్తన కూడా ఉంది. వైసీపీ ఏం చేసినా కౌంటర్ ఇచ్చేందుకు రెడీగా ఉన్న టీడీపీ అనుకూల మీడియా అనధికార జాబితా అంటూ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొందరి పేర్లను పబ్లిక్ డొమైన్లో ఉంచుతోంది. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా 2019 నుంచి క్రియాశీలంగానే పార్టీలో పనిచేస్తున్న నేతలకు టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం. గురజాల నియోజకవర్గానికి ఎరపతనేని శ్రీనివాసరావు, పెదకూరపాడు కొమ్మాలపాటి శ్రీధర్, సత్తెనపల్లికి కన్నా లక్ష్మీనారాయణ, విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లే వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మైలవరం నియోజకవర్గం వ్యవహారంపై కూడా స్పష్టత వస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. కొంతకాలం ఆయన టీడీపీకి వ్యతిరేకంగానే పనిచేసి దేవినేని ఉమామహేశ్వరరావును కొట్టినంత పనిచేశారు. ఇప్పుడు మాత్రం టీడీపీలో చేరబోతున్న ఆయన్ను చేర్చుకునేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే వైసీపీ ఇన్ఛార్జీల 6వ జాబితా వచ్చినప్పుడు మైలవరం కొత్త ఇన్ఛార్జ్ పేరు ప్రకటించాల్సి ఉంటుంది. అది జోగి రమేష్ అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. వసంత కృష్ణ ప్రసాద్ వర్సెస్ జోగి రమేష్ పోటీ ఆసక్తికరంగానే ఉంటుందని చెప్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పోటీదారులపై స్పష్టత వస్తోంది. ప్రతి నియోజకవర్గము ముఖ్యమైనని భావిస్తున్న పార్టీలు అభ్యర్థుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలాబలాలు బేరీజు వేసుకుని ఎంపిక చేస్తున్నారు. అందుకే ఫిరాయింపుదారులకు కూడా అవకాశాలు వస్తున్నట్లు భావిస్తున్నారు. ఏమైనా కృష్ణా, గుంటూరు రాజకీయం రసవత్తరంగానే ఉంటుందని భావిస్తున్నారు. subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.